క్రిష్ కంగనా మధ్య మాటల యుద్ధం ముగిసిపోలేదు. మణికర్ణిక రిలీజ్ అయి నెల దాటినా కంగనా మాత్రం క్రిష్ ను వదిలిపెట్టడం లేదు. మహానాయకుడు రిజల్ట్ ను ఉద్దేశించి క్రిష్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది కంగనా. మణికర్ణిక థియేటర్స్ లో నుంచి వెళ్లిపోయి చాలా రోజులైనా క్రిష్ పై ఉన్న కోపం కంగనాకు తగ్గలేదు. మణికర్ణిక రిలీజ్ తర్వాత క్రిష్ ఫస్ట్ టైం స్పందించి నేను తీసింది బంగారం అయితే వాళ్ళు తీసింది వెండి అంటూ విమర్శించాడు. ఇలా ఒకరినొకరు విమర్శించుకుంటూ వివాదం తారస్థాయికి తీసుకువెళ్లారు. మణికర్ణిక కమర్షియల్ గా ఫ్లాప్ కావడంతో ఆ కోపాన్ని కంగనా మహానాయకుడిపై తీర్చుకుందా అనిపిస్తోంది. మహానాయకుడు ఫెయిల్యూర్ ను అడ్డం పెట్టుకుని క్రిష్ పై మరోసారి మాటల తూటాలు విసిరింది కంగనా. ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ పై స్పందించమని మీడియా కంగనాను కోరగా క్రిష్ పై దుమ్మెత్తిపోసింది. ఎన్టీఆర్ బయోపిక్ పై పెట్టిన పెట్టుబడి రాలేదని, బాలకృష్ణ కెరియర్ లో ఒక మచ్చగా మిగిలిందని నేను పేపర్లో చదివాను. క్రిష్ ని నమ్మిన బాలకృష్ణ సార్ ను చూస్తే నాకు బాధగా ఉంది. దర్శకుడి రియల్ టాలెంట్ ఏంటో తెలిసిపోయింది అంటూ క్రిష్ పై విమర్శలు గుప్పించింది కంగనా. కంగనా గబ్బర్ ఈజ్ బ్యాక్ తో హిందీలోకి అడుగుపెట్టిన క్రిష్ తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యోధురాలు, ఝాన్సీ లక్ష్మీబాయి బయోపిక్ ను మణికర్ణిక తీయడంతో పాపులర్ అయ్యాడు క్రిష్. అయితే కంగనాతో విభేదాలు, ఆ తర్వాత జరిగిన రచ్చతో కాంట్రవర్సీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే ఎన్టీఆర్ బయోపిక్ రిజల్ట్ ఇదే సందర్భంలో కంగనా ఎదురుదాడి క్రిష్ బాలీవుడ్ కెరియర్ పై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. మహానాయకుడు పేరు చెప్పి కంగనా చేసిన అల్లరి క్రిష్ కు మచ్చగా మిగిలింది. హిందీలో ఛాన్స్ వస్తుందా అన్న డౌట్ వ్యక్తమవుతోంది. క్రిష్ బాలీవుడ్ కెరియర్ ను కంగనా డైలమాలో పడేసినా హిందీలో ఉన్న పరిచయాలతో ఛాన్స్ అందుకొని సత్తా చూపిస్తాడా, హిట్ తో సమాధానం చెబుతాడా, ఇలా చాలా ప్రశ్నలకు క్రిష్ సమాధానం చెప్పాల్సి ఉంది.